హలో అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో నేను మా మదర్ చేసిన ఒక 11-12 వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ గురించి ఇదే ప్లాట్ఫామ్ మీద అందరితో మాట్లాడాను. అండ్ మూలం సంత వాళ్ళు కూడా ఆ వీడియో ప్రమోట్ చేయడము, బ్యాక్ టు రూట్స్ వాళ్ళు మమ్మల్ని ప్రమోట్ చేయడము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. బ్యాక్ టు రూట్స్ కూడా చాలా ధన్యవాదాలు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ 23వ మూలం సంతలో మేము దాదాపు 19 నెలల నుంచి రావడం మాకే చాలా గర్వంగా ఉంది. ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నారు, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి అవగాహన కూడా ఉంటుంది. బేసిక్గా హెల్త్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళే ఈ మూలం సంతకి అటెండ్ అవ్వడము, మన ప్రోడక్ట్స్ అన్ని అర్థం చేసుకోవడము, అలానే ఇక్కడ వచ్చిన ఉత్పత్తిదారులందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాక్ టు రూట్స్ వాళ్ళ తరఫు నుంచి శ్రీనివాస్ గారిని కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మమ్మల్ని బాగా ప్రమోట్ చేశారు. ప్రీవియస్ వీడియో కూడా మాకు మంచి స్పందన లభించింది. అలానే ఇప్పుడు సెకండ్ వీడియోలో నేను కొంచెం డిఫరెంట్ ప్రోడక్ట్స్ తెచ్చానండి. ఏంటంటే ఇదివరకే మాకు ఉన్న లడ్డూస్ కాకుండా మా మదర్ కూడా కొంచెం రిక్వెస్ట్ మేరకు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఒకటేమో మునగాకు లడ్డు అండి. ఇది మీకు మార్కెట్లో దాదాపుగా ఎక్కడా లేదండి. మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు ఎక్కడైనా చూడండి, అసలు ఎక్కడా లభించదు. ఇది మునగాకు లడ్డు అండి. ఇందులో ఏంటంటే మా మదర్ ఆల్మోస్ట్ 4-5 వెరైటీస్గా మిక్స్ చేసి 4-5 రకాలుగా రెసిపీస్ కలిపి ఏది వర్కౌట్ అవ్వకుండా లాస్ట్లో ఇది వర్కౌట్ అయిందండి రెసిపీ. దీనికి మాత్రం విపరీతమైన స్పందన లభిస్తోంది. జనాలు కూడా టేస్ట్ వైజ్గా చాలా ఇష్టపడుతున్నారు. చాలామంది అయితే హెల్త్ బెనిఫిట్స్, వాళ్ళకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ మంచిగా సాల్వ్ అయ్యాయి, హెల్త్ పరంగా బెనిఫిషియల్ ఉండింది అని రెస్పాన్స్ కూడా ఇచ్చారండి మాకు. ప్లస్ రిపీటెడ్గా కూడా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. వీక్ మధ్యలో కూడా మాకేంటంటే ఫోన్ చేసి ఆర్డర్ చేయడము, మేము ర్యాపిడో ద్వారా పంపించడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఏంటంటే మునగాకుతో పాటు మేము పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పల్లీలు ఇవన్నీ ఆవు నెయ్యిలో వేయిస్తామండి. ప్లస్ బెల్లం. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇందులో. సో ఇవి మనం జనరల్గా చూస్తే కలర్ విధంగా కానీ, అంటే చిన్నపిల్లలకు కానీ యూత్ పరంగా నచ్చరు అని అనుకుంటారు, కానీ యూత్ వాళ్ళు కూడా టేస్ట్ చేసిన వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారండి వీటిని. పిల్లలే ఇంకా బాగా తింటున్నారు, తీసుకెళ్తున్నారు కూడా. అండ్ ఇంకొక వెరైటీ ఆఫ్ లడ్డు ఉందండి, మాది గోంద్ లడ్డు. ఇదైతే నార్త్ ఇండియన్స్ మాకుండే రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పెషల్గా చేపించుకుంటున్నారండి. ఈ గోంద్ లడ్డు ఏంటంటే దీన్ని నార్త్లో పంజీరి అంటారండి. ఇందులో ఏం వేస్తారంటే గోంద్ వేస్తారు, గోధుమ పిండి అండ్ 5 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ వేస్తారండి. ఏంటంటే జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ నెయ్యిలో వేయించి కలుపుతారండి. బట్ నార్త్లో ఏంటంటే ఇది చక్కెరతో చేస్తారు. మనం ఏంటంటే దాన్ని మన హెల్త్ బెనిఫిషియల్ ఉండాలని చెప్పి మనం బెల్లంతో ట్రై చేస్తాము. ప్లస్ దీనికి కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి. ఏజ్ వాళ్ళు కానీ, పిల్లలు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇలా బాగా తీసుకెళ్తున్నారు. ఇవి ఆల్మోస్ట్ మాకు కొంతమంది ఇక్కడ రిలేటివ్స్ ఉండి ఫారెన్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా డెలివరీ అవబోతున్నారన్న వాళ్ళు కూడా ఫారెన్కి కూడా పంపిస్తున్నారు. అంటే మేము పంపించట్లేదు, వాళ్ళే తీసుకొని వాళ్ళే పంపిస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇలా హెల్త్ బెనిఫిషియల్ ఉన్న లడ్డూస్ ఇంకా కొంచెం రకరకాలుగా వెరైటీస్ మీకు అందజేయాలని మా మదర్ శాయశక్తిలా ట్రై చేస్తున్నారు. దీంతో పాటు ఏంటంటే మిల్లెట్స్లో మనం లడ్డూస్ కాకుండా చాలామంది పిల్లలు ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, చిప్స్, స్నాక్స్ ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారని చెప్పి పేరెంట్స్ ఏంటంటే స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు మనల్ని, హాట్స్ కూడా ట్రై చేయండి, నమ్కీన్ కూడా ట్రై చేయండి, పిల్లలు ఇష్టపడతారు అని. సో మేము ఏంటంటే బియ్యం తోటి మామూలుగా మనం కారపూసలు చేస్తాము, మేమేంటంటే మిల్లెట్స్తో ట్రై చేస్తామండి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు ఈ 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్తో పాటు మనం కారపూసలు ట్రై చేస్తాము. వీటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. పిల్లల గురించి అని చెప్పి పేరెంట్స్ బాగా తీసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు టేస్ట్ చూసాక నల్లగా ఉన్నా సరే రాగిని కూడా ఇష్టపడుతున్నారు. సజ్జలు ఇవైతే బాగా పోతాయండి మా దగ్గర. సో జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడల్టరేటెడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే బదులు ఇలాంటి ఫుడ్స్కి ఆప్ట్ చేస్తే మనకైనా, మన పిల్లల జనరేషన్కైనా, మన పెద్దవాళ్ళకైనా ఎవరికైనా మంచిదండి. మా దగ్గర యాక్చువల్గా నాట్ ఓన్లీ పిల్లలండి, పెద్దవాళ్ళు కూడా యాక్చువల్గా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా మంచి స్నాక్ ఈవినింగ్ టైంలో తినాలన్నా కానీ ఇలాంటివి తీసుకొని ప్రిఫర్ చేస్తున్నారు. ప్లస్ మా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మేము వీటికి ఎక్స్క్లూజివ్గా కోల్డ్ ప్రెస్ ఆయిల్సే వాడుతున్నాము. అందులో కూడా మేము ఆయిల్ ఒక బ్యాచ్లో చేసిన ఆయిల్ తీసేస్తామండి. రిపీటెడ్గా మేము ఆయిల్ కూడా వాడము. సో ప్రతి బ్యాచ్కి మేము ఫ్రెష్ ఆయిల్ వాడతాము. సో ఇది మన ప్రత్యేకత అండి, అది ఒకటి. అండ్ మా చిన్నమ్మ అండి, మా మదర్ వాళ్ళ చెల్లెలు, నా ఓన్ చిన్నమ్మ, ఆవిడ కారపూళ్ళు బాగా చేస్తారు. సో నేనేంటంటే మా అమ్మే ఎందుకు, మా చిన్నమ్మకున్న టాలెంట్ కూడా మనం బయట పెట్టాలి కదా అని చెప్పి
14 వెరైటీస్ ఆఫ్ కారపొడులు అండి. మేము ఇప్పుడు లాంచ్ చేసి కూడా ఆల్మోస్ట్ 5-6 months అవుతోంది. ఇవి కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారండి జనాలు. నార్త్ వాళ్ళు అయితే ఇవి మనకి యాక్చువల్గా నార్త్లో తినరు జనరల్గా ఈ కారపొడులన్నీ. బట్ మన దగ్గర తీసుకున్న నార్త్ ఇండియన్స్ కూడా వాళ్ళు రిపీటెడ్గా తీసుకుంటున్నారు. చాలా బాగుంది, టేస్ట్ అద్భుతంగా ఉంది. రైస్లో కానీ ఇడ్లీ దోశలో నార్త్ వాళ్ళు అయితే రాయితాలో వేసుకుంటారండి డిఫరెంట్గా. సో మన దగ్గర ఇవి కూడా 14 వెరైటీస్ ఉన్నాయండి. మునగాకు పొడి, అవిసి గింజల కారము, కొబ్బరి కారము, తులసి కారము, ఎండు మామిడి కారము, ఉసిరి కారము, కందిపొడి, ఉలవ పొడి, పుదీనా కారము, ఇలా 14 వెరైటీస్ అండి. చాలా బాగుంటాయి. అండ్ ఈ ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ మా చిన్నమ్మ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తోటే చేశారండి. సో ఇది మన ప్రత్యేకత అండి. సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మనకి హెల్త్ బెనిఫిషియల్గానే ఉన్నాయి, కానీ మా స్టాల్లో హెల్త్కి డ్యామేజ్ అయ్యేటట్టుగా ఒక్క ప్రోడక్ట్ కూడా లేదండి. అఫ్ కోర్స్ కారపూసలు అనేవి ఆయిల్లోనే చేసాము, బట్ అవి కూడా మనం లిమిటెడ్ క్వాంటిటీగా తింటే, ప్లస్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కాబట్టి మనకు ఆరోగ్యానికి లిమిటెడ్ క్వాంటిటీలో తింటే ఎంతో కొంత మనకి బెనిఫిషియల్గానే ఉంటుంది. సో ఇవన్నీ మా ప్రోడక్ట్స్ అండి. దయచేసి వచ్చి ఒకసారి మీరు ఇవన్నీ టేస్ట్ చేసి మీరు కూడా మీ హెల్త్కి ఉపయోగపడేటట్టుగా ఏదన్నా మీకు మీ ఫ్యామిలీకి సరిపోయేటట్టుగా ఏదన్నా హాట్ కానీ స్వీట్ కానీ కారపొడులు కానీ ఏమన్నా మీకు సెట్ అయ్యేటట్టు అయితే దయచేసి తీసుకోండి. ఎందుకంటే మేము దాదాపుగా ఈ మూలం సంతలో వచ్చే వాళ్ళందరూ ఆరోగ్యాభిలాషులే, అందరూ హెల్త్ కాన్షియస్ పీపులే. కాబట్టి మేము మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెల్త్ని ప్రమోట్ చేసేలాగానే మేము చేస్తున్నాము. అండ్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకటే కాన్సెప్ట్ చెప్పాను. నేను ఎలా అయితే మా పాపకు పెట్టదలుచుకున్నానో అందరూ జనాలు కూడా అదే ఆశిస్తారు, మనం మన పిల్లలకి మంచిది పెట్టుకోవాలి అని. సో మా ప్రోడక్ట్స్ అబ్సల్యూట్లీ ఆ కాన్సెప్ట్కి వయబుల్గా ఉంటాయండి. సో నేను మా పాపకి ఇప్పుడు బేషుగ్గా ఇవి తీసుకెళ్ళి ఇచ్చేస్తానండి. కారపూస్ కానీ ఏమన్నా కానీ మా పాపకు పెట్టేస్తాను. సో మీరు కూడా అలానే మీ పిల్లలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ మీరు కూడా ఇవి తింటే ఎంతో కొంత మీ హెల్త్కి బెనిఫిట్ అవుతుంది. సో దయచేసి మీకుగా గిఫ్ట్ ఇవ్వండి మా ప్రోడక్ట్స్. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను బ్యాక్ టు రూట్స్ అండ్ మూలం సంత వాళ్ళకి చాలా రుణపడి ఉన్నానండి. దాదాపు 19 నెలల నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను వీళ్ళతోటి. చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నానండి. అండ్ ఇక్కడ ఆడియన్సే కాదండి, మాతో పాటు ఉన్న నైబర్స్ అంటే నా కో స్టాల్ మెంబర్స్ వాళ్ళు కూడా చాలా కటేజియస్గా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. దయచేసి ఈ సంతని ఇలానే ప్రమోట్ చేస్తూ రకరకాల వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇంకా ప్రమోట్ చేయాలి, ఇంకా మనం ఎదగాలి, అందరం కలిసి ఎదగాలి అని నా అభిలాష అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నంబర్ వచ్చేసి 8688866189. ఒకసారి రిపీట్ చేస్తున్నానండి, 8688866189. సో మీరు డైరెక్ట్ మెసేజ్ అన్నా పెట్టండి, కాల్ అన్నా చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం నేను ఇంకా మీకు మా మెన్యూ మొత్తం కెటలాగ్ అయినా పంపించగలను. ఒకసారి డైరెక్ట్ మెసేజ్ చేశారనుకోండి, నేను మీకు మా కెటలాగ్ అంతా పెడితే మీకు ఒక ఐడియా వస్తుందండి మేము ఆపరేట్ చేస్తాం అనేది. మాకు షాప్స్ అవుట్లెట్స్ అలాంటివి ఏం లేదండి, అంతా క్లౌడ్ కిచెన్ అండి. సో కైండ్లీ అప్రోచెస్ ఫర్ ఆల్ యువర్ హెల్త్ బెనిఫిట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.